వెండి కేజీ 50 కేజీ చవక 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 కేజీ బంగారు 50 కేజీ బంగారు 50 కేజీ కేజీ 50 కేజీ 50 రెండు బాబు రండి 24 క్యారెట్ల బంగారం కేజీ 50 కేజీ 50 రెండు బాబు రండి కేజీ 50 రెండు బాబు రండి కేజీ 50 చవక 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 రెండు బాబు రండి కేజీ 50 రెండు బాబు రండి కేజీ 50 రెండు బాబు రండి కేజీ 50 రండి బాబు రండి కేజీ 50 కేజీ 50 2 కేజీ 50 చవక చవక చవక. ధనం వల్ల సుఖం వస్తుందని చెప్పాలా. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత వస్తుంది, పాత్రత వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల సుఖం రాదు. చాలా మంది కోటీశ్వరులు సుఖంగా లేరు, మీరు గమనించండి. నువ్వు తినడానికి లేదా, ఎవడు పట్టుకుపోతాడో తెలియదా, కొడుకో కూతురో ఇందులో ఎన్ని కోట్లు పాడు చేస్తారో తెలియదా, వాళ్ళ కోసం నువ్వు సంపాదిస్తావా? ఇంతకంటే ఈయన సంపాదించకుండా ప్రశాంతతకి నిద్రకి ప్రాధాన్యం ఉంటే ఈ ఆరోగ్యం బాగుండేది ఎందుకు ఉండలేదండి? సంతృప్తి లేని కారణంగా. అందుకని ధనం వల్ల సుఖం రాదు. మన సంస్కృతి ఏం చెబుతుందంటే ధర్మ తతసుఖం. ధనం వల్ల నీ ధర్మాన్ని నువ్వు హాయిగా చేయగలుగుతావు. అందుకని మనం ధనవంతులు అయ్యేది ధర్మం కోసం, కేవలం డబ్బు సంపాదించడానికి కాదు అని తెలుసుకున్న కౌశికుడు ఆయన అడిగాడు, ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమిటన్నాడు. నీ చదువు అంతా పక్కనెట్టే, తల్లిదండ్రుల బాధ్యతలు మర్చిపోయావు, నువ్వు దేశాలు తిరుగుతున్నావు పని లేక, ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకో అని చెప్పాడు. తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకుని కౌశికుడు మహత్తరమైనటువంటి ఉపనిషత్తులు ప్రతిపాదించే స్థితికి ఎదిగాడు.